హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శైలు. వెల్కమ్ టు స్పైసీ బైట్స్. ఈరోజు మన వీడియోలో చేపల పులుసును ఎటువంటి నీచు వాసన లేకుండా, అలాగే ముక్క విరగకుండా మంచి రుచికరంగా ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో నేను మీకు చూపించబోతున్నాను. వేడివేడి అన్నంలో ఈ చేపల పులుసును కలుపుకొని తింటుంటే రుచి అనేది అద్భుతంగా ఉంటుంది. మీరు అస్సలు మర్చిపోరు, అంత టేస్టీగా అయితే ఉంటుంది. మరి ఈ చేపల పులుసును ఎలా తయారు చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళి చూసేద్దామా? దీనికోసం ముందుగా నేను ఇక్కడ 1 కేజీ వరకు చేపలను తీసేసుకున్నాను. వీటిని నిమ్మకాయ ఉప్పు వేసి శుభ్రంగా 2-3 సార్లు కడిగేసుకోవాలి. ఎటువంటి నీచు వాసన లేకుండా ఉండాలంటే నిమ్మకాయ ఉప్పు వేస్తే నీచు వాసన అనేది అస్సలు ఉండదు. ఇప్పుడు వీటిని పక్కన పెట్టుకొని పులుసు కోసమని ఒక బౌల్లో 50 గ్రాముల వరకు చింతపండుని తీసుకోవాలి. ఇందులోనే 1 కప్పు వరకు వాటర్ వేసి ఒక అరగంట పాటు నానబెట్టుకోవాలి. ఒకవేళ మీకు టైం లేనప్పుడు ఈ చింతపండులో వేడి వాటర్ వేస్తే చింతపండు అనేది చాలా త్వరగా నానిపోతుంది. నెక్స్ట్ ఇప్పుడు మసాలా పౌడర్ కోసం ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో 2 టీ స్పూన్ల వరకు ధనియాలు వేసుకోవాలి. అలాగే 2 టీ స్పూన్ల వరకు జీలకర్ర, అలాగే 1/2 టీ స్పూన్ వరకు మెంతులు, ఒక 2 లవంగాలు, అలాగే ఒక 1/2 ఇంచు వరకు దాల్చిన చెక్క. నెక్స్ట్ ఇందులో ఒక యాలిక వేసి వీటన్నిటిని కూడా ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ మసాలాలను వేయించక్కర్లేదండి, డైరెక్ట్గా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండు నుంచి గుజ్జుని సపరేట్ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు చేపల పులుసు తయారీ కోసం స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకోవాలి. ఈ కడాయి అనేది కొంచెం వెడల్పుగా ఉండేలాగా చూసుకోవాలి. ఇందులో 3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కాస్త వేడెక్కాక ఇందులో ఒక పెద్ద ఉల్లిపాయని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. అలాగే ఇందులో ఒక 4 పచ్చిమిరపకాయలను కట్ చేసి వేసుకోవాలి. ఈ ఉల్లిపాయలు అనేవి కాస్త కలర్ చేంజ్ అయ్యేంత వరకు కూడా వేయించుకోవాలి. మరి ఎక్కువగా వేయించక్కర్లేదు, ఈ విధంగా వేగితే సరిపోతుంది. ఈ ఉల్లిపాయలు కాస్త వేగాక ఇందులో 1 టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇది కాస్త వేగిన తర్వాత ఇందులో ఒక మీడియం సైజ్ టమాటాను గ్రైండ్ చేసి వేసుకోవాలి. ఈ టమాటా పేస్ట్ అనేది ఆయిల్లో కలిసేలాగా బాగా కలిపేసుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు ఇందులో 1.5 టేబుల్ స్పూన్ల వరకు కారం వేసుకోవాలి. అలాగే రుచికి తగినంత సాల్ట్ వేసుకోవాలి. ఇందులోనే 1/2 టీ స్పూన్ వరకు పసుపు వేసి మొత్తం ఒకసారి బాగా కలిపేసుకోవాలి. మీరు ఒకవేళ కారం ఎక్కువ తిన్నట్లయితే ఇంకాస్త కారం వేసుకోవచ్చు. నాకైతే కారం కరెక్ట్గా సరిపోయింది. ఈ విధంగా ఆయిల్ అనేది పైకి తేలేంత వరకు కూడాను మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలి. ఇది కాస్త వేగిన తర్వాత ఇందులో ముందుగా రెడీ చేసుకున్న చింతపండు పేస్ట్ని వేసుకోవాలి. మొత్తం ఒకసారి బాగా కలిపేసుకొని ఇందులో 2 కప్పుల వరకు వాటర్ని వేసుకోవాలి. నేను ఇక్కడ మొత్తం 3 కప్పుల వరకు వాటర్ వేసుకున్నాను. అంటే చింతపండు గుజ్జుతో కలిపి మొత్తం 3 కప్పులు వాటర్ వేసుకోవాలి. ఇలా మొత్తం ఒకసారి కలుపుకున్నాక ఇందులో ముందుగా గ్రైండ్ చేసుకున్న మసాలా పౌడర్ని కూడా వేసుకొని మరొకసారి మొత్తం కలిపేసుకోవాలి. ఇలా కలుపుకున్నాక ముందుగా కడిగి పెట్టుకున్న చేప ముక్కల్ని ఒక్కొక్కటిగా పెట్టుకోవాలి. ఇలా అన్నిటినీ పెట్టుకున్నాక ఇప్పుడు గరిటెతో నెమ్మదిగా ఈ పులుసు మొత్తం చేపలకి పట్టేలాగా కలిపేసుకోవాలి. ఈ వీడియోలో చూపిస్తున్నట్లు మధ్యలోనే గరిటెతో నెమ్మదిగా కలిపేసుకోండి. ఇలా కలుపుకున్నాక ఇప్పుడు దీనిపై మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో 20 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవడం వల్ల ముక్కకి పులుసు అనేది చాలా చక్కగా పడుతుంది. చూసారా, నేను ఇక్కడ 20 నిమిషాల తర్వాత చూపిస్తున్నాను. చాలా చక్కగా చేప కూడా ఉడికిపోయింది. చివరగా ఇందులో కొద్దిగా కరివేపాకు రెబ్బలు, అలాగే కొద్దిగా కొత్తిమీర తురుము వేసి నెమ్మదిగా ఒకసారి కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతేనండి, ఎంతో సింపుల్గా టేస్టీగా ఉండే చేపల పులుసు అయితే రెడీ అయిపోయింది. మీరు ఏ చేపలతో అయినా పులుసు ఈ విధంగా పెట్టండి, రుచి అయితే అద్భుతంగా ఉంటుంది. దీన్ని మనం వేడి వేడి అన్నంతో కలుపుకొని తింటే రుచి అయితే అస్సలు మర్చిపోరు, అంత టేస్టీగా ఉంటుంది. మరి మీకు ఈ వీడియో నచ్చిందా? నచ్చితే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఎమ్మీ రెసిపీస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.